రాష్ట్ర కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ మాదిగ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రివర్గంలో అసలైన మాదిగలకే స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సంఖ్యకు తగ్గ ప్రాధాన్యత దక్కట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు మాదిగ నేతల బృందం ఢిల్లీ వెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుస్తున్నా. ప్రదీప్, చెప్పండి, మాదిగ నేతల ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందులో షామిల్ లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా లక్ష్మీకాంతారావు, కవంపల్లి సత్యనారాయణ అయితే భేటీ అయ్యారు. ఉదయం వారంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. కేబినెట్ లో నిజమైన మాదిగకు అవకాశం ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అయితే కోరారు. వారంతా సానుకూలంగా స్పందించారని కొద్దిసేపటి వారు మీడియాతో మాట్లాడి చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో దామోదర రాయనరసింహ నికార్స్ అయిన మాదిగ కాదు, వారికి కేబినెట్ లో అవకాశం ఇస్తే తమకు అభ్యంతరం లేదు, కానీ మాదిగ సామాజిక వర్గానికి అయితే అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. మరోవైపు మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ అనేది కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసిందని చెప్పొచ్చు. ఎవరికి వారు ఆశావాహులు మంత్రి పదవి కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓటు చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతో 1-to-1 సమావేశం నిర్వహిస్తా ఉంది. ఆ సమావేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంబీసీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి, తానొక్కరినే ఎంబీసీ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వ్యక్తిని ఆ పార్టీకి ఎన్ఎస్ఏ నుంచి అనేక విభాగాల్లో పార్టీకి పనిచేస్తూ వస్తా ఉన్నాను, నిజమైన కాంగ్రెస్ వాదిని, తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి కూడా చేశానని ఆయన చెప్పారు. మరోవైపు చాలా మంది హైదరాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన కూడా సేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ ను కలిశారు. తాను తనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు అయితే చేస్తాను. మరోవైపు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సైతం నాకు మంత్రి పదవిలో అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఆశావాహులు కేబినెట్ లో అవకాశం కోసం ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే 6 ఖాళీల భర్తీ దాదాపు ఖాయమన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆశావాహులంతా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఆశావాహుల తాకిడి ఎక్కువ అవుతుందన్నటువంటి నేపథ్యంలో కొంత ఒత్తిడి అయితే పెరుగుతా ఉంది. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మంత్రివర్గ విషయానికి సంబంధించినది చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన తర్వాత ఢిల్లీ పర్యటనకు సంబంధించి స్పష్టత ఇస్తామని చెప్పి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నట్టు. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించిందని చెప్పాలి. ఆశావాహులు ఎవరికి వారు ప్రయత్నాలను అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ఒక తలనొప్పిగా ఈ వ్యవహారం అయితే మారుతున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.